ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ 3 దేశాల మధ్య పరిస్థితి వేగంగా ముదురుతోంది. ఇది కేవలం బాంబులు, క్షిపణులతో జరిగే యుద్ధం కాదు, అనేక కొత్త రంగాల్లోకి అంటే మల్టీ ఫ్రంట్ వార్గా మారిపోయింది. అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది? ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. సరే, ఈ సంక్లిష్ట పరిస్థితిని మనం సులభంగా అర్థం చేసుకోవడానికి ఓ 5 కీలక విభాగాలుగా విభజించి చూద్దాం. ఓకే, ముందుగా ఈ వివాదంలో ప్రస్తుతం ఏం జరుగుతోంది అంటే ప్రత్యక్షంగా జరుగుతున్న సైనిక దాడులు, వాటికి ప్రతీకారంగా జరుగుతున్న దాడుల గురించి చూద్దాం. యుద్ధం మొదలవగానే సమాచార యుద్ధం కూడా మొదలైపోయింది. ఇరాన్ వాళ్లేమన్నారంటే, మేము ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆఫీస్ పైనే క్షిపణి దాడి చేశాం, అది విజయవంతంగా అని ప్రకటించుకున్నారు. కాని ఇజ్రాయెల్ మాత్రం అబ్బే అదంతా అబద్ధం, అలాంటి దాడేదీ జరగలేదు, మా ప్రధాని సేఫ్గా ఉన్నారు అని కొట్టిపారేసింది. ఇజ్రాయెల్ దీనికి వెంటనే రియాక్ట్ అయింది. వాళ్లు నేరుగా ఇరాన్ గూఢచార వ్యవస్థలోని పెద్ద తలకాయలనే టార్గెట్ చేశారు. ఆ దాడిలో డిప్యూటీ ఇంటెలిజెన్స్ మంత్రి అలాగే గూఢచార విభాగాధిపతి లాంటి కీలక అధికారులు చనిపోయారు. ఇజ్రాయెల్ వాదన ఏంటంటే, వీళ్లే ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా జరుగుతున్న కార్యకలాపాలకు అసలు సూత్రధారులు అని. సరే, ఈ బాంబుల యుద్ధం ఒకవైపు జరుగుతుంటే మరోవైపు ఇరాన్ లోపలే ఒక పెద్ద నాయకత్వ సంక్షోభం మొదలైంది. దేశం మొత్తం గందరగోళంలో పడిపోయింది. ఇక్కడ చూడండి, పరిస్థితి ఎంత వేగంగా మారిపోయిందో. మొదట అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయారని వార్తలొచ్చాయి. వెంటనే ఆయన స్థానంలో అలీరేజా అరాఫీని తాత్కాలిక సుప్రీం లీడర్గా నియమించారు. కాని కొద్ది గంటల్లోనే టెహరాన్పై జరిగిన మరో ఇజ్రాయెల్ దాడిలో ఆయన కూడా చనిపోయాడు. అంటే కేవలం 72 గంటల్లో దేశంలో నంబర్ 1, నంబర్ 2 నాయకులిద్దరూ లేరు. దీంతో ఇరాన్ తీవ్రమైన అస్థిరతలో కూరుకుపోయింది. ఈ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెప్పటానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక కామెంట్ చాలు. ఆయనేమన్నారంటే, మేము మొదటి, 2వ, 3వ స్థానాల్లో ఉన్నారని అనుకున్న వాళ్లందర్నీ తొలగించేశాం, అక్కడిప్పుడు ఎవ్వరూ మిగిల్లేదు అని. దీన్ని బట్టి ఇరాన్ నాయకత్వాన్ని ఎంత పక్కాగా టార్గెట్ చేశారో అర్థమవుతోంది. ఇప్పుడు మరో రంగం గురించి చూద్దాం. ఈ యుద్ధం కేవలం సైనికులకే పరిమితం కాలేదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే లక్ష్యంగా చేసుకుంది. ఎలాగో చూద్దాం. దీనికి మొదటి ఉదాహరణ చమురు ధరలు. సౌదీ అరేబియాలోని కీలకమైన చమురు కేంద్రాలపై డ్రోన్ దాడులు జరిగాయి. ఫలితమేంటి? బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒకే రోజులో అక్షరాల 10% పెరిగిపోయింది. ఇది ప్రపంచ మార్కెట్లపై పడిన మొదటి పెద్ద దెబ్బ అన్నమాట. దాని ప్రభావం అక్కడితో ఆగలేదు. ఖతార్లోని గ్యాస్ ఉత్పత్తి కేంద్రాలపై కూడా దాడులు జరిగాయి. దాంతో ఉత్పత్తి ఆగిపోయింది. దానివల్ల ఏమైంది? యూరోప్లో సహజ వాయువు ధర ఏకంగా 45% పెరిగిపోయింది. అంటే ఒకచోట దాడి జరిగితే దాని ప్రభావం ప్రపంచం మొత్తం మీద ఎలా పడుతోందో చూడండి. సో ఇక్కడ వ్యూహం చాలా స్పష్టంగా కనబడుతోంది. సౌదీలోని ప్రపంచంలోని అతిపెద్ద రిఫైనరీలలో ఒకటైన రాస్తనూరా, ఖతార్లోని కీలకమైన గ్యాస్ ప్లాంట్లు, ఆఖరికి గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో వెళ్తున్న ఒక ఆయిల్ ట్యాంకర్, ఇలా అన్నింటిపైన దాడులు జరిగాయి. అంటే ఎనర్జీ ఉత్పత్తిని దెబ్బతీయాలి, షిప్పింగ్ను ఆపేయాలి. ఇదే వాళ్ల ప్లాన్. ఇప్పటిదాకా మనం క్షిపణులు, డ్రోన్ల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ యుద్ధం మరో రూపంలో, అంటే సైబర్ ప్రపంచంలో కూడా జరుగుతోంది. ఇది కేవలం టెక్నికల్ దాడి కాదు, జనాల మనసులను ప్రభావితం చేసే ఒక మానసిక యుద్ధం. ఈ సైబర్ యుద్ధంలో వాళ్లు వాడిన ఆయుధం ఏంటో తెలుసా? బాంబ్ కాదు, ఒక స్మార్ట్ ఫోన్ యాప్. దాని పేరు బాద్-ఏ-సబా. ఇది ఇరాన్లో చాలా పాపులర్. దాదాపు 50 లక్షల మంది దీన్ని ప్రార్థనా సమయాల కోసం రోజూ వాడతారు. ఇది లోకల్ యాప్ కావడం వల్ల ప్రభుత్వ ఫైర్వాల్స్ కూడా దీన్ని ఆపలేదు. అందుకే ఇది వాళ్లకు పర్ఫెక్ట్ టార్గెట్ అయింది. ఇప్పుడసలు విషయం చూడండి. బయట క్షిపణి దాడులు మొదలైన టైంకే దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఫోన్లకు ఒకేసారి ఒక నోటిఫికేషన్ వచ్చింది. అందులో ఏముందంటే, సహాయం అందింది అని. ఊహించుకోండి, బాంబుల శబ్దాల మధ్యలో ఫోన్లో ఇలాంటి మెసేజ్ వస్తే ఎంత భయమేస్తుందో. ఇది జనాల్లో భయాందోళనలు సృష్టించడానికి చేసిన ఒక సైకలాజికల్ మూవ్. సో ఇది చాలా పక్కాగా ప్లాన్ చేసిన ఆపరేషన్. ఫస్ట్ అందరూ నమ్మే ఆ బాద్-ఏ-సబా యాప్ను హ్యాక్ చేశారు. తర్వాత దాని ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని ప్రజలకు మెసేజ్లు పంపారు. అదే సమయంలో సైన్యంలోని వాళ్లను పార్టీ ఫిరాయించమని వేరే మెసేజ్లు పంపారు. అంతటితో ఆగకుండా ఇరాన్ మీడియా సంస్థల డేటాను మొత్తం చెరిపేసే వైపర్ అటాక్స్ చేశారు. ఫైనల్గా ఈ గందరగోళాన్ని మరింత పెంచడానికి దేశవ్యాప్తంగా 36 గంటల పాటు ఇంటర్నెట్ను ఆపేశారు.
చూసారా, దేశాన్ని లోపల్నుంచే ఎలా అస్థిరపరచాలని ప్రయత్నించారో. ఈ వివాదం వల్ల జరుగుతున్న నష్టం కేవలం మధ్యప్రాచ్యానికే పరిమితం కాలేదు. దీని ప్రభావం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై పడుతోంది, అంతటా అస్థిరతను సృష్టిస్తోంది. ఉదాహరణకు చూడండి, కువైట్లో జరిగిన ఒక ఘటనలో 4 అమెరికా సైనికులు చనిపోయారు. దుబాయ్లో జరిగిన దాడుల్లో 3 సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇక పాకిస్తాన్లో అయితే ఈ వివాదం కారణంగా చెలరేగిన నిరసనల్లో 25 మందికి పైగా చనిపోయారు. అంటే యుద్ధ కేంద్రానికి దూరంగా ఉన్న దేశాల్లో కూడా ప్రాణనష్టం జరుగుతోంది. మరి ప్రపంచంలోని పెద్ద దేశాలు దీనిపై ఎలా స్పందిస్తున్నాయి? పాకిస్తాన్లో ఖమేనీ మరణంపై తీవ్ర ఆగ్రహంతో హింసాత్మక నిరసనలు జరిగాయి, 25 మందికి పైగా చనిపోయారు. మరోవైపు చైనా ఈ దాడులను ఖండించినా అధికారికంగా మాత్రం మౌనంగా ఉంది. ఎందుకంటే వాళ్లకు కావలసిన చమురులో 44% ఈ ప్రాంతం నుంచే వస్తుంది. ఇక మన భారతదేశం విషయానికొస్తే వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తోంది. ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్లో దాదాపు 90 లక్షల మంది భారతీయులున్నారు. వాళ్ల భద్రతే మనకు మొదటి ప్రాధాన్యత. ఈ వివాదం నిప్పుల వ్యాపిస్తోంది. కువైట్లో ఒక ఫ్రెండ్లీ ఫైర్ ఘటనలో 3 అమెరికన్ F-15 ఫైటర్ జెట్స్ను కూల్చేశారు. యుఏఈపై అయితే ఏకంగా 500 డ్రోన్లతో దాడి చేశారు. దాంతో దుబాయ్లోని ధనవంతులంతా ప్రైవేట్ జెట్లలో దేశం విడిచి పారిపోయారు. ఇక సైప్రస్లో ఉన్న ఒక బ్రిటిష్ ఎయిర్బేస్పై ఇరాన్ డ్రోన్ దాడి చేయడం ఒక చారిత్రాత్మక ఘటన. అంతేకాదు, లెబనాన్లో హిజ్బుల్లా కాల్పుల విరమణను పక్కన పెట్టి దాడులు మొదలుపెట్టింది. దాంతో ఇజ్రాయెల్ మళ్లీ అక్కడ సైనిక చర్య ప్రారంభించింది. చూశారుగా, ఈ యుద్ధం కేవలం భౌతికంగానే కాదు, ఆర్థికంగా, డిజిటల్గా ఇలా అనేక రంగాల్లో ఒకేసారి జరుగుతోంది. మరి ఇలాంటప్పుడు భవిష్యత్తులో యుద్ధాల స్వరూపమెలా ఉండబోతోంది? ఇది మనందర్నీ ఆలోచింపజేయాల్సిన ఒక కీలకమైన ప్రశ్న.